సర్వాధికారి సర్వసృష్టికర్త జరక్షకుడా నీ ఘనమైన నామం కొరకే కృతజ్ఞత చెల్లిస్తూ నిన్ను ఆరాధిస్తూ నిన్ను హెచ్చిస్తూ పూజిస్తూ నిన్ను మహింపరుస్తూ అయా నీ కృపాసందుకి అయా మమ్మల్ని మేము లంగర వేస్తూ నీ ఆధిపత్యానికి అయా లోబడుతూ దేవా నీ చిత్తము జరిగించడానికి మమ్మల్ని సిద్ధపరిచి నీ ప్రేమ కొరకే నీ నామాన్ని ఘనపరుస్తూ ఇదిగో ప్రభా ఈ దినము దేవా మరి మణిపూర్ రాష్ట్రము కొరకు దాని రాజధానిలో ఉన్న ప్రజలు ఇంపాలు కొరకు గనుక ఆ యొక్క జనాభా 34,38,000 ప్రజల కొరకు 16 జిల్లాల్లో ఉన్న ప్రజల కొరకు దేవా 3,827 గ్రామాల్లో ఉన్న ప్రజల రక్షణ కొరకు ప్రస్తుత ముఖ్యమంత్రి అధికారులు నాయకులు రక్షణ కొరకు అయా నీ ఏర్పాట్లు ఉన్న వారిని నరకం తప్పించు నీ పరలోక రాజ్యాన్ని సిద్ధపరచు ఏ ఒక్కరూ నరకానికి పోకుండా వారిని ఏర్పాట్లు ఉన్న వారిని సంరక్షించు ముందుగా రక్షించబడిన నీ దాసులు పరిశుద్ధులు బట్టి నేను ఘనపరుస్తూ యెహోవా అనే ఛానల్ ద్వారా నీ వాక్య వెలుగులో మాతో మాట్లాడి నీ పునరుద్ధరణ శక్తితో నింపమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. 530 పాట పాడుకుందాం. సియోను గీతాల నుండి. ఆది ప్రేమను విడచిపెట్టితివా ఓ నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా ఓ నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా నీవే నా రక్షకుడవనియు దేవుని క్రీస్తుండవనియు నీవే నా రక్షకుడవనియు దేవుని క్రీస్తుండవనియు నిశ్చయముగా ఒప్పుకొంటే సొంత పనులకు సాగిపోతే నిశ్చయముగా ఒప్పుకొంటే సొంత పనులకు సాగిపోతే ఆది ప్రేమను విడచిపెట్టితివా ఓ నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా ఓ నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా సిలువ మోయుచు యేసు ప్రభుకే కాలమెల్లా సేవ చేయు సిలువ మోయుచు యేసు ప్రభుకే కాలమెల్లా సేవ చేయు ఎల్ల ప్రజలకు సాక్ష్యమిచ్చి వెళ్ళేదానని పలికితివిగా ఎల్ల ప్రజలకు సాక్ష్యమిచ్చి వెళ్ళేదానని పలికితివిగా ఆది ప్రేమను విడచిపెట్టితివా ఓ నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా ఓ నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా మనుష్య సంగతులను తలంచి మనసు ఏచుకు లొంగిపోయి మనుష్య సంగతులను తలంచి మనసు ఏచులకు లొంగిపోయి యేసు ప్రభుని అనుమానించి ధనమోసంబులో చిక్కుకుంటే యేసు ప్రభుని అనుమానించి ధనమోసంబులో చిక్కుకుంటే ఆది ప్రేమను విడచిపెట్టితివా ఓ నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా ఓ నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా. రోమాపత్రిక 9వ అధ్యాయము చదువుకుందాం. నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధం ఆడట్లేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడినై
ఉండగోరుదును. బలె బాలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. బలె బాలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట, యేసు మాట. కొన్ని మాటలు విని ప్రార్థన చేసుకుందాం. దేవుని లేఖనాల నుండి కనుక రోమాపత్రిక 9వ అధ్యాయం 1వ వచనం. నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధం ఆడట్లేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్యమని ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తున్నా ఉండగోరుదును. రాయబడిన లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే అపోస్తున్న పౌలు రోమాలో ఉన్న సంఘానికి ఈ మాటలు రాస్తూ తన వ్యక్తిగత సాక్ష్యాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ఏమిటి అంటే, నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు. కనుక పౌలుగా మారక మునుపు సౌలుగా ఉన్నప్పుడు ధర్మశాస్త్రమందు అతిశయించేవాడు. కనుక యెహోవాయే దేవుడు అని ఆయన యందు ధర్మశాస్త్రం యందు ఆయన పద ఆజ్ఞల యందు ఆనందించే సౌలు కనుక సృష్టికర్తన దేవుడైన యేసుప్రభువారికి వ్యతిరేకముగా జీవించి యెహోవా దేవుడు యేసుప్రభు దేవుడు కాడని విరోధంగా మాట్లాడిన వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తనకు దర్శనమిచ్చిన తర్వాత ప్రభువు తనతో మాట్లాడిన తర్వాత అతడు ప్రభువుని ఎరిగి ప్రభువు కొరకు తన జీవితంలో పరిపూర్ణంగా బ్రతుకుడి క్రీస్తే చావైతే లాభమని ఆయన కొరకు బ్రతకడానికి ఇష్టపడిన దినాల్లో తన పితరుల గురించి తన యొక్క అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతానం నుంచి వచ్చిన యూదుల యొక్క జీవితాన్ని, రెండోది ఇతడు గనుక ఈ యొక్క సౌలు జీవితాన్ని తనక ఆయన దినాల్లో ఉన్న కనుక దేవుని ప్రజలైన చెప్పుకొని ధర్మశాస్త్రమందు ఆనందిస్తామని చెప్పుకొని కనుక అక్కడున్న శాస్త్రులు, పరిచయులు, సద్దూకాయలు, ప్రధాన యాజకులు తన యొక్క నిష్ఠ ధర్మశాస్త్రమందు నిష్ఠ కలిగిన తన యొక్క గురువు గారు ఆయన కనుక ఆ వ్యక్తి తనకి నేర్పిన ధర్మశాస్త్రాన్ని గమయేలు పాదం ఎదుట ధర్మశాస్త్రం ఎరిగిన పౌలు కనుక సౌలుగా ఉన్నప్పుడు తన జీవితంలో వాళ్ళకి జీవితాల్ని చదివివేసిన వ్యక్తి కనుక దేవుని వాక్యానికి వేరుగా ఉన్నారని, దేవుని వాక్యానికి అవిధేయులుగా ఉన్నారని, సృష్టికర్తన దేవునికి విరోధంగా బ్రతుకుతున్నారని యూదులు, అక్కడున్న వారు ప్రభువుని వెంబడించిన వారు, ధర్మశాస్త్రాన్ని వెంబడించేవారు, యాజకత్వాన్ని జరిగించేవారు, అక్కడున్న వారి ఆచార సాంప్రదాయము, వారికున్న ధర్మ విధులను అన్ని ఎరిగిన వాడైన సౌలు పౌలుగా మారిన తర్వాత తను ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధం ఆడట్లేదని స్పష్టంగా చెప్పాడు. సహజంగా మనం గమనించినట్లయితే పరిశుద్ధులు, దేవుని సేవకులు ఆయన రక్తము చేత కడగబడి, ఆయన చేత పిలువబడి, ఆయన గ్రంథములో పరిశుద్ధుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడిన సేవకుల పేర్లు వారు జీవితాల్లో ఎన్నడే కానీ వారు అబద్ధము ఆడరు. ఇదే విషయాన్ని మనం గమనించినట్లయితే హేరోదు అడుగుతాడు అబ్రహాముని. ఏమడుగుతాడంటే, ఐగుప్తు రాజు అడుగుతాడు, ఏమడుగుతాడంటే, నువ్వెందుకు నీ చెల్లెని చెప్పావు సారా విషయంలో అబద్ధం ఆడావు కదా అంటే నిజమే అని ఒప్పుకుంటాడు. ఎందుకంటే ఆమెను బట్టి నా ప్రాణము ఎక్కడ పోతాదేమని చెప్పి ఆమె నా ప్రాణభిక్ష పెట్టమని కోరాను, నువ్వు నా సహోదరువు అని చెప్పు అని నిజముగానే చెప్పాను. ఈరోజు ఆమె నా భార్య అని చెప్పినట్లయితే కనుక ఇక్కడ మనుషులు మంచివారు కారు గనుకనే వాళ్ళను మీరు చంపుతారని భయపడి ఆర్థిక చెప్పానని అబ్రహాము నిజము చెప్తూ వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ సౌలు జీవితంలో మనం గమనించినట్లే నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదనయు కలవు. ఎందుకంటే కనుక క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, నేను అబద్ధం ఆడట్లేదు అంటూ
ఇంకేం చెప్పాడంటే, పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చినది. నేను ఒక్కనే కాదు, పరిశుద్ధాత్ముడు కూడా నా మనస్సాక్షి విషయమై నాకు సాక్ష్యం ఇచ్చాడు. ఏమట? సాధ్యమని ఎడ్ల దేహ సంబంధుల నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తునై ఉండకూడదును. కనుక ఏం చెప్తున్నాడంటే, సాధ్యమైన ఎడ్ల దేహ సంబంధుల నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తునై ఉండకూడదును. క్రీస్తు నుండి వేరుగా ఉన్నాను నేను. ఆ జీవితంలో క్రీస్తుకు వ్యతిరేకముగా సంఘములను పాడు చేస్తూ, సేవకులను చంపుతూ, యెహోవా దేవుడని చెప్తూ, యేసు దేవుడు కాడని శాపగ్రస్తుడిగా ఉండవలసిన నా జీవితాన్ని సృష్టికర్తన దేవుడు, జలరక్షకుడైన దేవుడు క్రీస్తుకు వేరుగా బ్రతికిన నా బ్రతుకుని దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తున ఉండకూడదును. దేని కొరకంటే నా సహోదరులతో, దేహ సంబంధులైన నా సహోదరులతో నేను ఉంటూ ఉన్నాను, కానీ క్రీస్తుకి వేరుగా ఉన్నానని ఎరగలేని వాడినై, ఆయన రక్తములో కడగబడిన వాడినై, తెలియక తిమోతి పత్రుడు తెలియక అవిశ్వాసం వల్ల పాపం చేస్తుని గనుక ఆయన నన్ను తల్లి గర్భంలో పడిన మొదలుకొని ఆయన నన్ను కనికరించాడని స్పష్టంగా చెప్తూ వచ్చాడు తిమోతి పత్రిక 1వ అధ్యాయంలో. కనుక ఈ విషయాన్ని దేహ సంబంధులైన నా సహోదరుల నుండి నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తునై ఉండకూడదును. కనుక శాపగ్రస్తుడిగా అవ్వాల్సిన నా జీవితాన్ని నా శాపము నుండి, నరకము నుండి, పాపము నుండి విడిపించి సృష్టికర్తైన జగరక్షకుడైన యేసు ప్రభువారిని నా కల్లారా చూసి ఆయన స్వరం విని ఆయనతో మాట్లాడి నాకున్న అనుమానాలన్నీ తొలగించుకొని క్రీస్తుకు ఆయన శిష్యుడిగా, ఆయన సేవకుడిగా, ఆయన పరిచారకుడిగా, ఆయన పంపబడిన ఒక దూతగా, ఆయన పరిచారకుడిగా ఆయన పని చేయడానికి, ఆయన కొరకు నేను బ్రతకడానికి దేవుడు, ఆయన యేసు ప్రభువారు నన్ను రక్షించారని దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తున ఉండకూడదును. కనుక నా సహోదరులతో ఉండవలసిన నన్ను, శాపగ్రస్తున్న నన్ను తన రక్తంతో కడిగి నాకు దర్శనమిచ్చి నాతో మాట్లాడాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారని అంటే నేను నిజమే చెప్తున్నాను, నేను అబద్ధం ఆడట్లేదు. పరిశుద్ధాత్మయందలి నా మనస్సాక్షి కూడా నాతో సాక్ష్యం ఇచ్చినది. కనుక నాకు బహు దుఃఖమును, నా హృదయంలో మానని వేదనయు ఎందుకు ఉన్నాయి, దుఃఖం ఉంది, వేదన ఉంది, ఎందుకు నేను నిజమని చెప్తున్నాను, ఎందుకు అబద్ధం ఆడట్లేదు అని చెప్తూ 4వ వచనం అంటాడు, వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రాత్మను, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్రమును, ప్రధానమును, అర్చనాచారాదులను, వాగ్దానమును వీరివి. కానీ ఇక్కడ గమనించవలసిన మాట అంటే, వీరు ఇశ్రాయేలీయులు, వీరు దేవుని ప్రజలు, వీరు ఐగుప్తుల నుంచి వచ్చిన వారు, ఎర్ర సముద్రము దాటిన వారు, వీరి జీవితంలో ఆ సీనా అరణ్య మార్గాల్లో అనేక అద్భుత కార్యాలు వీరి ద్వారా జరిగాయి. అయినప్పుడు కూడా వీరు దత్తపుత్రాత్మ పొందినవారు, వారు పరిశుద్ధాత్మను పొందినవారు, వారు దేవుని ఆత్మ పొందినవారు, ఆ రక్తములో కడగబడిన వారై ఉండి, మహిమయు అంటే పరలోకాన్ని ఎరిగిన వారై ఉండి, నిబంధన పలకలు, నిబంధనము అంటే ధర్మశాస్త్రం ఎరిగిన వారై ఉండి, కనుక ధర్మశాస్త్రమును, ప్రధానమును, ఆ ధర్మశాస్త్రాన్ని ఎరిగి ప్రధానము, ఆయనతో ప్రధానము చేయబడిన వారే, అర్చనాచారాదులను అంటే యాజకత్వం జరిగించిన యాజకులను ఎరిగిన వారై ఉండి, వాగ్దానాలు ఎరిగిన వీరు ఎట్లా ఉన్నారంటే, పితరులు వీరు వారు, శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రారుడై ఉన్నాడు. ఆమేన్. ఏమంటే పితరులు వీరువారు, శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రారుడై ఉన్నాడు. ఇక్కడ పౌలుగా మారిన తర్వాత ఏం చెప్తున్నంటే, పితరులు వీరువారు, ఇశ్రాయేలు వీరు దత్తపుత్రాత్మ పొందినవారు, పరలోక రాజ్యం ఎరిగిన వారు, నిబంధన ఎరిగిన వారు, ధర్మశాస్త్రం ఎరిగిన వారు, ఆయనతో ప్రదానం చేయబడిన వారు, యాజకత్వం ఎరిగిన వారు, వాగ్దానం ఎరిగిన వీరు, శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టాడు. పితరుల నుంచి ఎక్కడా పితరులు కనుక ఆదాము
అబ్రహాము, నావు, అబ్రహాము, ఇస్సాకు. కనుక యాకోబు కుమారుడిని యోధ గర్భవాసులో నుంచి యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినట్లుగా పితరులు వీరువారు. కనుక పితరులు వీరువారు, శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టాడు. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రారుడై ఉన్నాడు. ఈయన ఎవరట? సర్వాధికారి అయిన దేవుడు. ఎప్పుడు ఉన్నాడంటే మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే, ఆదియో ఆయనే, అంతము ఆయనే. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము ఈ భూమి మీద మీతో ఉంటాను, యుగములు పరలోకములో మీతో ఉంటానని చెప్పగలిగిన దేవుడు ఎటువంటి వాడంటే ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రారుడై ఆరాధించడానికి, పూజించడానికి, ఆయన ఘనపరచడానికి, ఆయన నామాన్ని గొప్ప చేయడానికి, ఆయన కృతజ్ఞత చెల్లించడానికి, ఆయనకి మనం ఏం ఇచ్చినా ఆయన రుణాన్ని తీర్చలేం. కారణం ఏంటి? ఆయన స్వరూపం నీ నాలో ఉంది, ఆయన పోలిక నీ నాలో ఉంది, ఆయన యొక్క ఆత్మ నీ నాలో ఉంది, ఆయన పరిశుద్ధాత్మ నీలో ఉంది. ఆయన సర్వాధికారి అయిన దేవుడు, సమస్త సృష్టికర్తన దేవుడు, ఆయన జగద్రక్షకుడు, ఆయన ఆకాశం భూమి అందున్న సమస్తానికి సర్వాధికారి అయిన దేవుడు. ఆకాశమును ఆ సూర్యుడు గిబియోన్లో నుండు, చంద్రుడు అయ్యోలోయలో ఉండంటే అవి ఒక దినమల్లా బయటకు రాలేదు. ఒక దినమల్లా ఆ దేశమంతా చీకటి అయిపోయింది. కనుక ఎర్ర సముద్రం 2 పాయలమ్మంటే పాయలైంది, బండని కొట్టగా నీళ్ళు వచ్చాయి. ఏ సముద్రమా ఊరకుండు నిమ్మలంగా ఉండంటే సముద్రము ఆ పొంగు వచ్చిన తుఫాను వచ్చింది, సముద్రం నిమ్మలం అయిపోయింది. కనుక ఆ రీతిగా ఆయన నా సేవకుడని ఏలియాకి నువ్వు రొట్టు మాంసం తీసుకెళ్ళంటే కాకులు ఆయన మాటకి లోబడ్డాయి. నా సేవకుడైన యోనాని సముద్రంలో వేస్తున్నారు, నువ్వు బావుగా యోనాని మింగు. కనుక 3 దినాల్లో అతని గర్భవాసుని గర్భములో ఉంచని దేవుడు చేపను పిలిచి చెబితే చేప లోబడ్డది. ఆకాశము ఆయన మాట వింటుంది, సూర్యచంద్ర ఆయన మాట వింటున్నాయి, భూమి ఆయన మాట వింటుంది, సృష్టి యావత్తు కూడా ఆయనతో సిలువేయబడ్డది. అందుకే ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రారుడై ఉన్నాడు. అట్టి సృష్టికర్తన దేవుణ్ణి ఎవరైతే ఆయన రక్తములో కడగబడి ఆయన ద్వారా ఎవరు పిలువబడ్డారో, ఏర్పరచబడ్డారో, ఎవరు వారి విశ్వాసులుగా సేవకులుగా వారి పేరు జీవగ్రంథమందు రాయబడ్డాయో అట్టి వారు నిత్యరాజ్యమైన ఆ పరలోకములో యుగయుగాలు ఆయనతో ఉండగలిగే వారుగా ఉంటారు. ఇంకా మనం చూస్తే ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి ఎవరట? ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి, దేవుడు యేసు రక్షకుడు, యేసు విమోచకుడు, ఆయన యేసు దేవుడై ఉన్నాడు అని స్పష్టంగా రాయబడ్డాది. ఈయన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రాయుండి, అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు, ఇశ్రాయేలందరూ ఇశ్రాయేలు కారు, అబ్రహాము సంతానంత మాత్రము చేత అందరూ పిల్లలు కారు గాని ఇస్సాకు వలనైనది నీ సంతానము అనబడును. గమనించారా? అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు, దేవుని మాట ఎప్పుడు తప్పిపోదు. ఆయన అబద్ధం ఆడడానికి నరుడు కాదు. స్త్రీకి పుట్టు నరుడు కొద్ది దినముల వాడే పువ్వు వీక్షించిన వీక్షిస్తాడు, గాలి విచ్చగా ఆ చోట నుంచి ఆ పువ్వు రాలిపోద్ది. అయితే ఇక్కడ రాయ మాట అంటే, అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు. ఆయన ఎప్పుడు ఆయన అబద్ధం ఆడలేని దేవుడు. కనుక ఇశ్రాయేలీలు సంబంధులందరూ ఇశ్రాయేలు కాదు, ఇశ్రాయేలీలు కాదు. ఇశ్రాయేల్ అందరిలో అబ్రహాము సంతానంత మాత్రము చేత అందరూ పిల్లలు కారు గాని ఇస్సాకు వలన అయినదే అబ్రహాం దేవుని సంతానం అనబడింది. కనుక ఇశ్రాయేల్ అందరూ ఇశ్రాయేలీలు కాదు అంటే అర్థం ఏంటంటే, కనుక ఇస్సాకు నుంచి అబ్రహాము నుంచి యాకోబు వచ్చాడు, ఇస్సాకు వచ్చాడు, ఇస్సాకు నుంచి యాకోబు వచ్చాడు. యాకోబు రెండో పేరే ఇశ్రాయేలు. యాకోబుకి 12 మంది కుమారులు పుట్టారు. ఆ 12 మంది ద్వారానే దేవుడు ప్రపంచాల్లో ఇశ్రాయేలుని బహుగా ఆశ్రయించాడు. ఈరోజు ఇజ్రాయెల్ దేశం ఉందంటే ఇది ఎవరి సంతానము? ఇజ్రాయెల్ దేశం అంతా కూడా అంటే యాకోబు రెండో పేరు ఇశ్రాయేలు. ఆ యాకోబు సంతానమే ఇజ్రాయెల్ దేశముగా దేవుడు వారిని వర్ధిల్లింప చేస్తూ వచ్చాడు. కనుక ఇజ్రాయెల్ అయినంత మాత్రాన అందరూ దేవుని పిల్లల కారు. కనుక వీరిలో అబ్రహాముకు పుట్టిన మొదటి కుమారుడు ఇస్సాకు, రెండో కుమారుడు
అబ్రహాము కుమారుడు ఇస్సాకు కుమారుడు యాకోబుకి 12 మంది కుమారులు వచ్చారు. అయితే వారిలో నుంచి ఎవరు వచ్చారంటే చూడండి, అబ్రహాము సంతానంతో మాత్రమే చేత అందరూ పిల్లలు కారు గాని ఇస్సాకు వలన అయినది నీ సంతానం అనబడును. ఇస్సాకు వలనే నీ సంతానం అనబడును అంటూ కాగా శరీరస్తున్న పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధమైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. వాగ్దాన రూపకమైన వాక్యం ఇదే, మీదటికి ఈ సమయంకి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగును. గమనించారా? కానీ ఇక్కడ మనం గమనిస్తే అబ్రహాము సంతానంతో మాత్రమే చేత అందరూ పిల్లల కారు గాని ఇస్సాకు వలన అయినదే నీ సంతానం. వీళ్ళు ఎవరంటే వాగ్దాన సంబంధమైన పిల్లలు. వీరు అబ్రహాము కుమారుడు ఇస్సాకు వలన వచ్చిన వారే ఇశ్రాయేలీయులు అనగా శరీర సంబంధమైన పిల్లలు దేవుని పిల్లల కారు గనుక వాగ్దాన రూపమైన సంబంధమైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. వాగ్దాన రూపం వాక్యం ఇదే, మీదటికి సమయంకి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగు. శారాకి కుమారుడు కలకు మునుపు ఒక కుమారుడు అబ్రహాముకు పుట్టాడు. ఆ కుమారుడు ఎవరికి పుట్టాడంటే దాసీకి పుట్టాడు. ఆ దాసీకి పుట్టిన కుమారుడు ఎవరు అంటే కనుక దాసీ పుట్టిన కుమారుడు ఇష్మాయేలు. ఈయన ఎవరంటే శరీర సంబంధమైన పిల్లలు. అందుకే అబ్రహాము పిల్లలంత మాత్రాన్న గనుక వారందరూ కూడా దేవుని పిల్లల కారు. వాగ్దాన సంబంధమైన పిల్లలు ఎవరంటే వాగ్దాన పుత్రుడు ఇస్సాకు నుంచి వచ్చిన కుమారుడైన యాకోబు సంతతిలో నుంచి వచ్చిన వారే ఇశ్రాయేలీయులు. వారే పరలోక రాజ్యానికి హక్కుదారులు. ప్రపంచ దేశాల్లో క్రైస్తవులకు నామకార్థ పండుగ అలవాటు ఆదివారపు దేవుని చేత పిలువబడిన సేవకులు ఉన్నారు, దేవుని చేత పిలువబడిన క్రైస్తవులు ఉన్నారు. వీళ్ళందరూ ఎవరంటే శరీరానుసారులు, శరీరాశను అనుసరిస్తారు, ఆత్మానుసారం జీవిస్తారు. విశ్వాసుల శత్రువులు ఎవరు? అవిశ్వాసులు. దేవుని చేత పిలువబడిన సేవకుని శత్రువులు, దేవుని చేత పిలువబడిన సేవకుడు, దేవుని చేత పిలువబడిన సేవకుడు, దేవుని చేత పిలువబడలేని విశ్వాసులు. వీళ్ళు శరీర సంబంధులు. వీరు ఎల్లప్పుడూ కూడా వారు దేవుని పిల్లని, దేవుని సేవకులని చెప్పుకుంటారు కానీ వారు దేవుని చేత ఏర్పాటు చేయబడేవారు కారు. ఇక్కడ మనం గమనించినట్లుగైతే కనుక శరీర సంబంధమైన పిల్లలు దేవుని పిల్లలు కారు కానీ వాగ్దాన సంబంధమైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. ఈ వాగ్దాన రూపకమైన వాక్యం ఇదే, మీదటికి ఈ సమయముకు వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగును. ఆ కుమారుడు పేరే ఇస్సాకు. అందుకే ఇస్సాకు వలనే నీ సంతానము అనబడును అని దేవుడు అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దాన పుత్రుడు ఎవరు అంటే ఇస్సాకు. అంటే ఆయన రక్తములో కడగబడాలి. ఆయన నీ విశ్వాస పేరుగా ఒక సేవకుని పేరు జీవగ్రంథమందు రాయబడాలి. వారు వాగ్దాన సంబంధమైన వాగ్దాన సంబంధమైన దేశమైన పరలోక రాజ్యానికి హక్కుదారులు. అంతేకాదు రెబెకా మన తండ్రిని ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించి దేవుని సంకల్పము క్రియల మూలము కాక పిలిచివాని మూలముగానే నిలకడగా ఉండే నిమిత్తము పిల్లలెంకా పుట్టి మేలైన కీడైన చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడింది. ఇందుని గూర్చి నేను యాకోబుని ప్రేమించితిని, యాశావుని ద్వేషించితిని అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఏమందము దేవుని యందు అన్యాయము కదా, అట్లా అనరాదు. గమనించారా? కనుక మీదటికి ఈ సమయముకు వచ్చుదను అని ఎవరి మాట చెప్తున్నారంటే అబ్రహాముతో యెహోవా దేవుడు చెప్పాడు, అబ్రహామా నేను తిరిగి ఇదే ఋతువు వచ్చేసరికి నీ గర్భములో నీ యొక్క ఒడిలో ఒక కుమారుడు ఉంటాడని చెప్పి అబ్రహాము శారాకు చెప్పాడు. కనుక దేవుడు శారాకు చెప్పాడు, అబ్రహాము కూడా చెప్పాడు, మీదటికి సమయం వచ్చేదను, అప్పుడు శారా కుమారుని కలుగును, కుమారుడు కంటది అని చెప్పి దేవుడే స్పష్టంగా చెప్పాడు. రెబెకా మన తండ్రిని ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించి దేవుని సంకల్పము క్రియల మూలము కాక పిలిచివాని మూలముగా నిలకడగా ఉండే నిమిత్తము పిల్లలెంకా పుట్టి మేలైన కీడైన చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. కనుక అబ్రహాము కుమారుడు ఇస్సాకు భార్య పేరు రెబెకా. రెబెకా గర్భవతి, 2 కలవల పిల్లలు ఆమె గర్భవాసులో ఉన్నారు.
వారి గురించి దేవుడు ముందుగానే ఏం చెప్పాడంటే ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలము కాక పిలిచివాని మూలముగా నిలకడగుండే నిమిత్తము పిల్లలింకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడాగును అని దేవుడు ముందుగానే ఆయన తెలియజేస్తూ వచ్చాడు. దీని అర్థం ఏంటి అని ఆమెతో చెప్పబడి, ఎవరితో చెప్పబడ్డది? రెబెకాతో చెప్పబడ్డది. ఇందుని గురించి నేను యాకోబుని ప్రేమించితిని, యాశావుని ద్వేషించితిని. కనుక ఇస్సాకు గర్భవాసులో నుంచి వచ్చిన ఇద్దరు కుమారుడు రెబెకా గర్భములో ఉన్నారు. పిల్లలింక పుట్టి మేలైను కీడైను చేయకముందే కనుక పెద్దవాడు యాశావు యాకోబుకి అన్నైనప్పుడు కూడా యాశావు యాకోబుకి తమ్ముడైనప్పుడు కూడా అన్న తమ్ముడికి దాసుడు అవుతాడని చెప్పి దేవుడే చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే నేను యాకోబుని ప్రేమించి తిని యాశావుని ద్వేషించి తిని. దేవుడు ఎందుకు యాకోబుని ప్రేమించాడు, ఎందుకు యాశావుని ద్వేషించాడు? కాబట్టి ఏమందము దేవుని యందు అన్యాయం కలదా? అట్లా అనరాదు. కనుక దేవుడు అన్యాయస్తుడా? ఒకరిని ఒకరిలాగా ఒకరిని దీవించి ఒకరిని శపించడము అది దేవుని ఇష్టం అంటే కాదు. ఎందుకు దేవుడు యాకోబుని ప్రేమించాడు, యాశావుని ఎందుకు ద్వేషించాడంటే యాకోబు తల్లి గర్భములో నుంచే యాశావు యొక్క కాలు పట్టుకున్నాడు మొదలు పుట్టాలని. రెండోది పుట్టిన తర్వాత యాశావు మొదలు పుట్టాడు, తర్వాత యాకోబు పుట్టాడు. తర్వాత చిక్కుడిగా కూరకి దాని జ్యేష్ఠత్వాన్ని యాకోబు కొన్నాడు. తర్వాత తండ్రికి మాంసం ఇచ్చి కనుక తండ్రి యొక్క ఆశీర్వాదములు పొందుతూ వచ్చాడు. కనుక యాకోబు కనుక దేవుని ముఖాన్ని చూశాడు, దేవునితో ముఖాముఖిగా దర్శనంలో మాట్లాడు, తినడానికి తిండిచ్చి కట్టడానికి బట్టించి తిరిగి నా కన్నవారు నన్ను తీసుకొస్తే నీవు నాకు ఇచ్చిన యావత్తులో 10వ భాగం నీకు ఇస్తానని దేవునికి మాట ఇచ్చాడు. యాకోబు ఆ రీతిగా దేవునికి ఇచ్చిన మాటను నెరవేర్చాడు. అంటే దీని అర్థం ఏంటంటే యాకోబు దేవుని ప్రేమించాడు. యాశావు స్వభావం ఏంటంటే యాశావు శరీరం అంతా రోమాలు ఉంటాయి. ఆయన అరణ్యంలో వేటాడిన మనిషి. ఆయన వేటాడిన ఆహారం తీసుకొచ్చి తన తండ్రి మెప్పు, తన తండ్రిని సంతోషపెట్టు, తండ్రి ద్వారా దీవించబడాలని చూశాడు. కానీ యాశావు జ్యేష్ఠుడైనప్పుడు కూడా జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నాడు చిక్కిడికాయ కూరకి. యాశావు మాంసం తెచ్చి తండ్రి దీవెనలు పొందాలని ఆశించాడు. కానీ అన్నయ్య రాకముందే తమ్ముడు ఒకప్పుడు కొనుక్కున్నాడు కనుక చిక్కిడికాయ కూర ఇచ్చి ఆ జ్యేష్ఠత్వాన్ని యాకోబు పొందుకున్నాడు కనుక యాశావు ఆ ఆశీర్వాదం కోల్పోయాడు. అందుకే మన యాశావు గురించి మనం లేఖనము గమనించినట్లయితే అతని గురించి ఒక చెడుగా రాయబడుతూ వచ్చింది. యాకోబు పత్రికలో 4వ అధ్యాయము యాకోబు గురించి ఏమి రాయబడదంటే చూడండి, ఇక్కడ చక్కని మాట ఒక మాట రాయబడుతూ వచ్చింది. హెబ్రీ పత్రిక ఉంటుంది చూడండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 12వ అధ్యాయంలో ఇక్కడ అతని గురించి ఒక మాట రాయబడ్డది. 15వ వచనం, మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అనియు చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోదురేమనియు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన యాశా వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. యాశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్ళు విడుచుచు దాని కోసం శ్రద్ధతో వెదికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. యాశావు ఎటువంటి వాడంటే దేవుని కృపను తప్పిపోయాడు, చేదైన వేరు కలిగిన వాడు, కలవరపరిచేవాడు, అపవిత్రుడైన వాడు, ఒక పూట కొరకు జ్యేష్ఠత్వం అమ్మివేసిన వాడు, భ్రష్టుడు, వ్యభిచారి. కనుక అతడు ఆ తర్వాత ఆశ్రయం పొందగోరి కన్నీళ్ళు విడిచాడు. కానీ దానికోసం శ్రద్ధగా వెదికాడు. కానీ ఆ మారు మనసు పొందని అవకాశం దొరకగా దేవుని చేత విసర్జించబడ్డాడు. ఎందుకు దేవుని చేత విసర్జింపబడ్డాడంటే కనుక దేవుడిచ్చిన ఆ ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. అందుకే దేవుడు అన్నాడు, నేను యాకోబుని ప్రేమించి తిని యాశావుని ద్వేషించి తిని అట్లనరాదు. దేవుడు అట్లనరాదు అంటూ ఇక్కడ ఇందుని గురించి నేను యాకోబుని ప్రేమించుని యాశావుని ద్వేషించి రాయబడి ఉంది. కాబట్టి ఏమందము దేవుని యందు అన్యాయం కలదా? అట్లా అనరాదు. కనుక యాశావు దేవుని ప్రేమించాడు, యాకోబు దేవుని ప్రేమించాడు, యాశావు దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని తునీకరించాడు.
కనుక ఒక పూట కూటు కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసుకున్నాడు. దాని కారణం చేత దేవుని వెనకలేదు. కష్టం వచ్చినప్పుడు, తనకు అవసరమైనప్పుడు దేవుని అడుగుతూ వచ్చాడు, కానీ అతడు అది పొందుకోలేకపోయాడు. అందుకే యాకోబు అంటాడు, మీరు అడుగుదురే కానీ దురుద్దేశంతో అడుగుతారు కనుక మీకేమీ దొరకదు. యాషావు దురుద్దేశంతో అడిగాడు, ఏమీ పొందుకోలేదు. యాకోబు తల్లి గర్భములో నుంచే జ్యేష్ఠత్వాన్ని పొందాలని, ఆశీర్వాదం పొందాలని దేవుని ప్రేమించిన వాడే కనుక యాకోబు ఎబ్బోకు రేవు దగ్గర కూడా దేవునితో పోరాడిన నదులు వెళ్ళిపోతానంటే యాకోబు అన్నాడు, నీవు నన్ను ఆశ్రయిస్తేనే కానీ నిన్ను వదలను. ఇదిగో నా అన్న 450 మందితో నన్ను చంపడానికి వస్తున్నా అని దేవుడు చెప్పినప్పుడు ఆ దేవుని కోపం వచ్చి యాకోబు ఒక మడి మీద కుట్టాడు. కనుక యాకోబు అయినా వదలలేదు. కనుక కుట్టినప్పుడు వదిలాడు. అప్పుడు చెప్పాడు, నీవు మనుషులతో పోరాడు యాకోబు, దేవునితో పోరాడావు, ఇక బట్టి నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలీలే. అందుకే ఇశ్రాయేల్ అందరూ కూడా ఇశ్రాయేలీ కాదు. ఇశ్రాయేల్లో శరీర సంబంధమైన క్రైస్తవులు ఉన్నారు, శరీర సంబంధమైన సేవకులు ఉన్నారు. ఇశ్రాయేల్లో దేవునితో పిలువబడిన సేవకులు ఉన్నారు, దేవునితో పిలువబడిన విశ్వాసులు ఉన్నారు. దేవునితో పిలువబడిన సేవకుడు, దేవునితో పిలువబడిన పరిశుద్ధులు మాత్రమే పరలోకములో ఉంటారు. గనుక రాయబడిన మాటల్లో నేను యాకోబుని ప్రేమించుని, యాషావుని ద్వేషించుని అట్లా అనరాదు. దేవుని అన్యాయం కలదా? లేదు. దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు న్యాయవంతుడు. కనుక మనుషులమైతే కులాన్ని బట్టి, డబ్బును బట్టి, వాదాన్ని బట్టి, లేదా వారి బీదత్వాన్ని బట్టి, వారి యొక్క ఉన్న పరిస్థితులను బట్టి, వారు రాజకీయ మనుషులైతే వారి పక్షంగా మనం తీర్పు తీరుస్తాము. కానీ దేవుడైతే ఆ ఇద్దరు విధవరాలకి సొలొమోను న్యాయం తీర్చినట్లుగా దేవుడు యాకోబుకి న్యాయం చేశాడు. యాషావుకి అన్యాయము దేవుడు ఎందుకు చేయలేదంటే యాషావు దేవుని ప్రేమించలేదు గనుక, యాకోబు దేవుని ప్రేమించాడు గనుక యాకోబుకే దేవుడు సహాయం చేశాడు. ఆ రీతిగా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రియ దేవుని సేవకులారా, పరిశుద్ధులారా, నువ్వు ఆయన చేత పిలువబడిన సేవకుడు అయితే, నువ్వు ఆయన చేత పిలువబడిన విశ్వాసం అయితే, బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభం. విశ్వాస జీవితంలో, సేవా జీవితంలో ఎన్ని శ్రమానుభూములు యాకోబు ఎదుర్కొంటూ వచ్చాడు, ప్రభు కొరకు బ్రతికాడు కనుక ఆయన దీవెనలు పొందుకుంటూ వచ్చాడు. యాషావు ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా, ఎలా బ్రతుకుదామని ఈ శరీర సంబంధమైన కోరికల కొరకే, ఆశల కొరకే బ్రతికాడు. దేవునికి దూరం అయిపోయాడు. తన సంతతి వారిని నరకపాత్రులుగా చేశాడు. ప్రియా దేవుని చేత పిలువబడిన సేవకులారా, దేవుని చేత పిలువబడలేని క్రైస్తవులని, విశ్వాసాలను చెప్పుకునే వారులారా, కనుక దేవునికి విరోధకరంగా నువ్వు ఎంతకాలము ఏ భక్తులను వేసలేయచ్చు, కానీ బైబిల్ భక్తిలో వేసాలు, మోసాలు పనికిరావు. బ్రతుకుడి క్రీస్తే, బ్రతికితే ఆయన రక్తంలో కడగబడి నిజమైన క్రైస్తవుడిగా, నిజమైన సేవకుడిగా నువ్వు బ్రతికితే ఈ భూమి మీద ఎన్ని శ్రమలు వచ్చినా నీకు పరలోకంలో బహుమానం ఉంది, భూమి మీద కూడా నీకు బహుమానం ఉంది. ఆ రీతిగా మనల్ని, మన జీవితాన్ని పరీక్షించుకొని ప్రార్థించుకుందాం. జిమ్ముగల తండ్రి వందనాలు. కొన్ని మాటలు మా ప్రియులు అన్నారు, నీ ఏర్పాట్లో ఉన్న సేవకుల్ని, పరిశుద్ధుల్ని, ఎట్టి శ్రమల్లో ఉన్నవారైనా ఆదరిస్తానని చెప్పావు దేవా. యాకోబు సంతతి వారైన వారిని, అయా ఇశ్రాయేలీల్ని నీ రాజ్యం కొరకే అయా ఆత్మ సంబంధం సిద్ధపరుస్తుందని చెప్పావు. ఎవరైతే శరీర సంబంధమైన క్రైస్తవులుగా, సేవకులుగా ఉన్నారో వారిలోని ఏర్పాట్లు ఉన్న వారిని రక్షించి క్షమించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మిక అన్య సహవాసం తాను ప్రేమించు వారికి కూడిన మనకు తోడుండి ఆస్వాదించునుగాక. ఆమేన్. ఆది ప్రేమను విడచిపెట్టితివా ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమానితివా ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమానితివా. ప్రైజ్ ది లార్డ్.